మనస్కారం సంస్కారం, సంస్కారం అసల్కారం, అసల్కారం ఓంకారం, ఓంకారం నిరాకారం. ప్రాణం నుండి కనపడుతుందా? కనపడుతుందా? నిరాకారం వల్ల ప్రణవాకారం. కాబట్టి రూపు లేని ఆత్మ, ఒక ఊరు లేదు, ఒక పని లేదు, ఒక పేరు లేదు ఆత్మ. ఆ రూపు నామ క్రియలు లేని వాడు, ఒక రూపని, ఒక పేరుని, ఒక ఊరని, ఒక వాడని లేనివాడు పరమాత్మ. కాబట్టి అసలు ఆ రూపు నామ క్రియలు లేని వాడే ఆమె చిక్కిన వాడు పరమాత్మ. ఎవరు నాథికుడు, ఊహాతీతుడు, ఓ నాథనటువంటి వాడు భగవంతుడు. కాబట్టి అందుకని వెంకటేశ్వర చెప్పినట్టు అందుకని నిజం చేయిస్తే కదా నేను నువ్వు కనుక్కునేదని ఏంటి ఏంటంటే శరీరం నేను అనుకుని భ్రమపడతాను. శరీరం మన శరీరం కర్మతో వచ్చింది, అది కర్మనే తెలుసుకోదు. పాపం మంచివాడు పోయిందని అంటారు. పాపం మంచివాడు, మంచివాడు పాపం పోయింది. ఆడిక ఆత్మ పోయి పరమాత్మలో కలిసింది. పాపం ఇక్కడ లేదు, పాపంతో కూడుకుని శరీరం కాబట్టి పాపం మంచివాడు అయిపోయింది. మంచివాడు మంచివాళ్ళు చేరిపోయింది. కూడా జీవుడు దేవుడు కలిసింది. జీవాత్మ పరమాత్మ, జీవుడు దేవుడు, జీవాత్మ పరమాత్మ. ఈ జీవుడు పోయి పరమాత్మ మంచివాడు, పాపం మంచివాడు పోయింది. మంచివాడు అంటే ఆ లోకం ఉండే ఆత్మ మంచివాడు, పరమాత్మ పరమాత్మ లేదు. పాపం పాపం అనేది శరీరం. కాబట్టి పాపము ఇక్కడ నేర్పిపోయింది ఈ పాపం. అందుకని ఈ భూమిలో సృష్టి తయారు చేసేటప్పుడు విష్ణు బరువులు కనిపించేది అంట. కనిపించి మట్టి దమ్మని విష్ణుమూర్తి ఎవరైనా బొమ్మ చేసింది. మట్టి దమ్మంటే ఒక గడప విష్ణుమూర్తికి ఇద్దరు కాలేదు, శ్రీదేవి భూదేవి. గడపలు అట్టాసారం వచ్చేసిందంట. భూదేవి
అమ్మా మా స్వామి పంపించినాడు అని చెప్పేవారు. అంటే స్వామి పంపిస్తే మనం ముందు పోవాలని మీరు పడుస్తానని అంటాను. ఊరో ఊరి వెళ్ళిపోయాడు. అయ్యా ఊరో కాలం చేసుకోవాలని మేముండము మమ్మల్ని పని చేస్తాను మేము చేసిన స్వామి ఇష్టపూర్తి భార్యకి చెప్పాలా వాళ్ళు ఇష్టపూర్తి పక్క మాయగాడు కదా నాకు ఇష్టపూర్తి పడవనాటించింది ఆమె అని నాకు కావాలని భార్య చెప్పదా. అయితే మీరు మాట చెప్పండి రాని ఏమి లేదు, మట్టి కొంచెం తీసుకొని పోయి కొంత టైం ఉపయోగించుకొని మళ్ళా నీ మట్టి నీకు వేస్తామని చెప్పండి రా ఒప్పుకుంటుందా అని చెప్పిందంటే ఇష్టపడుతుంది. అందుకని మాట సత్యం ప్రాణం అని చెప్పిందంటే మాట సత్య ప్రాణం సత్యమైన మాట చెప్పినప్పుడు శివుడు మన పనులు వచ్చేది కాదు. చిగా మనస వాచ కరణం. మనస అంటే మనసులో ఉండాలా, వాచ అంటే కోరిక పలకాలా, కరణం అంటే చేతులకి భగవంతుడు పఠించమని చెప్పింది. మనస వాచ కరణ అని చెప్పింది. కాబట్టి అప్పుడు మీ మట్టి నీకు చేస్తామని చెప్పరా అనేమని చెప్పింది. అమ్మ మా స్వామి మీ స్వామి ఎందుకు అడిగిందంట ఆమె అన్నట్టు మా స్వామి ఆయన పక్క కనుక్కొని నాకు పూజ సరే నా మట్టి నాకు ఇచ్చుకోకూడదు ఇబ్బంది ఎంత పోయి కొన్నాళ్ళు ఇచ్చుకొని కొన్నాళ్ళు ఉపయోగించుకొని మళ్ళీ నా మట్టి నాకు వేసినట్టుంటే నాకేం అభ్యంతరం తీసుకోకూడరా అంట. అందుకని భూమిలో వచ్చింది. భూమి కదా తల్లిదండ్రులు కారణమే భగవంతుడి సృష్టించే కాబట్టి ఆ భూమిలో ఈ శరీరం రాలిపోయినప్పుడు కాల్చిన గుండె అయిన గుండు మళ్ళీ ఎక్కడ పోయి అంటే నెలలో పోయి మళ్ళీ ఆడ వీడింటి పేరు కూడా గుడి మట్టిలో పెంచుకోవాలి. ఊడి పెడితే కూడా మట్టిలో పెంచుకోవాలి. కాబట్టి నా మట్టి నాకు చేస్తే నేను ఇస్తా అని చెప్తే ఆ మట్టి ఏనాటికైనా కూడా ఇది కాల్చిన ఇది పొడిచిన మట్టిలో కలిసిపోవాల్సిందని మట్టిలో మట్టి కలిసిపోయేలోగా మీలో మట్టిలో మాణిక్యమని మన మనసులో మన శరీరమైన మూడు దేహంలో పెట్టుకొని దేహి అంటే మట్టిలో మాణిక్యం. మాణిక్యం అంటే జీవుడు పరమాత్మ. ఆ మాణిక్యాన్ని కనుక్కున్నాడు దైవత్వాన్ని సాధించేవాడు. అంటే మనం చెప్పినట్టు ఎంకై సమయం కలుగుకుండా కొండయ్య చచ్చిపోయి మధ్య సగం సగం వచ్చేసి కడకడకడకడి స్వామి మరి అందరూ ఎక్కడ మీ కాడ కష్టంలో దేవుడని ధ్యాన దేవుడు ఎక్కడ ఉంటాడు, దేవుడు నాకు అనుకుంటే నేను మూట కట్టుకొని బిడ్డ పెట్టుకొని అంటే ఎంకై సమయం సమాధానం చెప్పిందంటే అయ్యా సగం చెప్ప పని చేసేది అయ్యా దేవుడిని ఎదుర్కొంటుంటే నువ్వు అనుకుంటా గట్టిగా పాపం చెడులు ఆరాధన పెడితే చెడులు తీసి పాపం చేస్తాం లేదు కాబట్టి దేవుడిని ఎదుర్కొన్నప్పుడు నువ్వు బతుకోలేవని ఆడ చూసిన దేవుడు ఆయన చేత తలపై చేయించుకునే దేవుడు ఎంకైశాను లక్షణ దేవుడు అందుకే ఆయన పెద్ద ఆయనని అయ్యా ఎంతకన్నా దేవుడిని ఆడుకోలే శరీరంలో నేను చూడలేదనుకో ఇప్పుడు కూడా మీకు అంత స్థితి కలిగి అంత వ్యక్తి కలిగి అంత జ్ఞానం కలిగి అంత పట్టుదల కలిగి ఆయన ఇప్పుడు కూడా ఆయన శరీరంలో ఉన్నప్పుడు చెప్పనే చెప్పిట్టు స్వామి పోతుంది బండి పోతుందంటే పని పాకలు వాళ్ళు అంటే స్వామి మీరు పోతే ఎక్కడికి పొయ్యే దాడిగా ఎప్పుడు చూసేది అని అలాగే స్వామి ఎప్పుడు స్వామి అని దేవుని అన్నట్టుగా సూర్యుడి చేతులు ఉన్నప్పుడు ఉండేది కదా నిజంగా సూర్యుడి చేతులు ఉన్నప్పుడు ఉండేది కాకుండా ఇన్ని పనులు ఇంత పరిస్థితి ఇంత మందలు జరగాలంటే సంవత్సరం వల్ల ఎప్పుడు కాదు. ఒక
రూపాయల కాగితం కానీ 100 రూపాయల కాగితం కానీ ఆడని దాన్ని పడిపోయిందనుకో, ఆడబడిపోయింటే ఎడబడిపోయింది 100 మాట ఏ మాట వెనక్కి తిరిగి వెళ్తుంది. మరి ఇది లక్షల కోట్లు ఎందుకు పెడుతుందంటే ఆయన ఉండదు కనుక అది చేసుకుంటాడు. ఆయన తీసుకొని తీసుకుంటాడు కాబట్టి అది 70 సంవత్సరాలు భావన దొంగిలిస్తే 10 రూపాయలు మాత్రం అయ్యా. భావన మన ఖర్చు పెట్టి 10 రూపాయలు ఇంత అయ్యాక అని ఆయన కాబట్టి అందుకనేసి భజన చేస్తే భావన బాగా వస్తున్నాయండి. భజన చేస్తే భావన కాదు. భావన భాగం అంటే ఏంటి? డబ్బులో భాగం కాదు, పుణ్యంలో భాగం. ఖచ్చితంగా పుణ్యం కావాల్సిందే మనిషికి. ఈ ప్రపంచంలో రెండు వస్తాయి, గుర్తు పెట్టుకోవాలి. క్రియలు కావచ్చు, కృతులు కావచ్చు. రెండే మనిషికి వచ్చే క్రియలు కూడా. ఆ రెండు ఏంటి అంటే చేసిన పుణ్యము, చేసిన పాపం. పుణ్యము రక్షించుగాక, పాపము శిక్షించుగాక అని చెప్పిన మన పెద్దోడు. పాపం ఏ లోకానికి పోయినా కూడా వదిలిపెట్టదు. జన్మ జన్మలు కూడా ఎంటాడుతుంది పాపం. పుణ్యం కూడా వదిలిపెట్టదు. పుణ్యం అనే వస్తువు అంటే పులి అడ్డు ఉన్నా కూడా ఇవాళ పుణ్యాత్ముడు వడదోలికి పోయిన దాంట్లో కూడా పరమాత్మ ఉంది. దాంట్లో వాడి వృత్తి నిండా పుణ్యం ఉంది. కరెంట్ లేదు, పుణ్యం కూడా ఆ పుణ్యం. కానీ అదే పాపం నేను అనుకో, ఇంకేముంది? పాపము శిక్షించుగాక. అదే పని ఎక్కడ పోయినా సరే పాపం శాపం, శాపం మనసు తాపం. మనసు తాపం ఉండేవాడు, మనసు ఎక్కడే ఆ జనరేట్ కదా.
Amen.